అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్ సినిమా. నేను రూపానాథెళ్ళ. ఒకప్పుడు భారతీయ సినిమా అంటే ప్రధానంగా బాలీవుడ్ ని చెప్పుకునేవారు. దేశంలోని వివిధ భాషల్లో సినిమాలు నిర్మిస్తున్నప్పటికీ బాలీవుడ్ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ప్రాంతీయ భాషా చిత్రాలు ఆయా రాష్ట్రాల్లో మాత్రమే రిలీజ్ అయ్యేవి. మిగతా భాషల్లోకి అనువాద చిత్రాలుగా ఆ తర్వాత రిలీజ్ చేసేవారు. అలాంటి సమయంలో టాలీవుడ్ నుంచి ఎస్ఎస్ రాజమౌళి ఓ సంచలనంగా వార్తల్లోకి వచ్చారు. అప్పటికి రాజమౌళి 9 సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలు పలు భాషల్లో అనువాదమై దేశవ్యాప్తంగా డైరెక్టర్గా అతనికి మంచి పేరు తెచ్చాయి. ఆ తరుణంలో బాహుబలి పేరుతో ఓ భారీ ప్రాజెక్ట్కి శ్రీకారం చుట్టారు రాజమౌళి. తెలుగు సినిమా స్టామినా ఇది కాదు, అంతకు మించి అని నిరూపించేందుకు ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్తో చిత్రాన్ని రూపొందించేందుకు పథకం రచించారు. అప్పటి వరకు భారతీయ చిత్ర పరిశ్రమ కని విని ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని 2 భాగాలుగా తెరకెక్కించేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. కె రాఘవేంద్రరావు సమర్పణలో ఆర్కా మీడియా వర్క్స్ పతాకంపై శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని నిర్మాతలుగా వ్యవహరిస్తూ బాహుబలి ది బిగినింగ్ చిత్రాన్ని సెట్స్ పైకి తీసుకెళ్లారు. ఈ సినిమా నిర్మాణంలో రామోజీ ఫిలిం సిటీ కూడా భాగస్వామ్యమైంది. 180 కోట్లతో ఇండియాలోనే భారీ బడ్జెట్ చిత్రంగా బాహుబలి చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించారు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో నిర్మాణం జరుపుకున్న బాహుబలి చిత్రాన్ని 2015 జూలై 10న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో 4000 స్క్రీన్స్లో రిలీజ్ చేశారు. ఒక అద్భుత దృశ్య కావ్యంగా రూపొందిన ఈ సినిమా విడుదలై 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ సినిమా నిర్మాణం వెనుక ఎలాంటి ఆసక్తికర విశేషాలు ఉన్నాయి, రిలీజ్ తర్వాత తెలుగు సినిమా అంతర్జాతీయ స్థాయికి ఏ విధంగా చేరుకుంది, కలెక్షన్ల పరంగా ఎలాంటి రికార్డులు సృష్టించింది అనే విషయాల గురించి తెలుసుకుందాం. బాహుబలి వంటి బిగ్ స్కేల్ చిత్రాన్ని తెరకెక్కించాలన్న ఆలోచన రాజమౌళికి అంతకుముందే ఉంది. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఒక ట్రయల్ గా రామ్ చరణ్ తో మగధీర చిత్రాన్ని రూపొందించారు. అలాంటి ఫోక్లోర్ చిత్రాన్ని కూడా తాను సమర్థవంతంగా డీల్ చేయగలను అని ఆ సినిమాతో ప్రూవ్ చేసుకున్నారు. దాంతో బాహుబలి ప్రాజెక్టు మీద రాజమౌళికి కాన్ఫిడెన్స్ వచ్చింది. 2009లో మగధీర చిత్రం విడుదలై ఘన విజయం సాధించింది. 40 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా 150 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ సినిమా తర్వాత మర్యాద రామన్న, ఈగా చిత్రాలను రూపొందించి మరో 2 సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు రాజమౌళి. 2010లో మర్యాద రామన్న విడుదలైంది. ఆ మరుసటి సంవత్సరమే రెబల్ స్టార్ ప్రభాస్తో ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించారు. 2013 జనవరిలో ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో బాహుబలి వర్కింగ్ టైటిల్తో సినిమా చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు. 2013 జూలై 6న కర్నూలులోని రాక్ గార్డెన్స్లో షూటింగ్ ప్రారంభించారు. ఈ సినిమా షూటింగ్ 2 సంవత్సరాల పాటు జరిగింది. బాహుబలి చిత్రం 3 సంవత్సరాలకు పైగా నిర్మాణంలో ఉంది. స్క్రిప్ట్ కి సంబంధించి సంవత్సర కాలం చర్చలు జరిగాయి. ఆ తర్వాత షూటింగ్ 2 సంవత్సరాల పాటు జరిగింది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు 6 నెలలు కొనసాగాయి. ఈ సినిమా కోసం రామోజీ ఫిలిం సిటీలో ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో కని విని ఎరుకని రీతిలో భారీ సెట్స్ నిర్మించారు. ఈ సెట్స్ నిర్మాణం వెనుక వేల మంది కృషి ఉంది. ఈ సినిమా క్లైమాక్స్ లో వచ్చే యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించేందుకు 2000 మంది జూనియర్ ఆర్టిస్టులను, 300 గుర్రాలను, డజను ఏనుగులను ఉపయోగించారు. ఈ యుద్ధ సన్నివేశం సినిమాకి పెద్ద హైలైట్ గా మారింది. ఆ యుద్ధాన్ని చిత్రీకరించిన తీరు చూసి బాలీవుడ్ మేకర్స్ సైతం ఆశ్చర్యచకితులయ్యారు. ఈ సినిమాలో నటించే నటీనటుల ఎంపిక విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారు రాజమౌళి. ప్రభాస్ ను దృష్టిలో పెట్టుకునే బాహుబలి సిరీస్ ను ప్రారంభించారు. ప్రతినాయకుడు బళ్ళాల దేవుడు క్యారెక్టర్ కోసం దగ్గుబాటి రాణాను ఎంపిక చేశారు. వీరిద్దరి తర్వాత సినిమాలో అతి ముఖ్యమైన పాత్ర శివగామి. ఈ పాత్ర కోసం మొదట శ్రీదేవిని సంప్రదించారు. పారితోషికం అధికంగా డిమాండ్ చేయడం వల్లే ఆమెను కాదని రమ్యకృష్ణను అప్రోచ్ అయ్యామని రాజమౌళి ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. సినిమాలో ఎంతో కీలకంగా కనిపించే కట్టప్ప క్యారెక్టర్ను సత్యరాజ్తో చేయించారు. బళ్ళాల దేవుడి దుష్ట చర్యలను సమర్థించే తండ్రి పాత్రలో నాజర్ కనిపిస్తారు. బళ్ళాల దేవుడి చెరలో ఏళ్ల తరబడి మగ్గే దేవసేన పాత్రను అనుష్కతో చేయించారు. పోరాట యోధురాలు అవంతికగా తమన్నా నటించారు. ఈ క్యారెక్టర్ల చుట్టూనే బాహుబలి మొదటి భాగం నడుస్తుంది. నటీనటులు వారి వారి క్యారెక్టర్లలో జీవించారని చెప్పాలి. పర్ఫార్మెన్స్ విషయంలో ఏ ఒక్కరూ రాజీ పడకుండా రాజమౌళి కోరుకున్న ఎఫెక్ట్ ను తెచ్చారు. ఏ ప్రోడక్ట్ కి అయినా మార్కెటింగ్ అనేది చాలా కీలకం. దాన్ని ఈ సినిమా విషయంలో పూర్తి స్థాయిలో ఉపయోగించారు రాజమౌళి. సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచి రిలీజ్ అయ్యే వరకు అంటే దాదాపు 2 సంవత్సరాల పాటు ఎప్పుడూ ఏదో ఒక అప్డేట్ మీడియాలో, సోషల్ మీడియాలో రన్ అవుతూనే ఉండేది. తమ సినిమాను ప్రమోట్ చేసుకునేందుకు అన్ని మాధ్యమాలను పర్ఫెక్ట్ గా వాడుకున్నారు మేకర్స్. దీంతో సినిమాకి విపరీతమైన క్రేజ్ వచ్చింది. థియేటర్స్ లో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ప్రేక్షకులు, ప్రభాస్ అభిమానులు ఈగర్ గా వెయిట్ చేశారు.
దేశంలోనే కాదు విదేశాల్లో సైతం భారీ ఓపెనింగ్స్ తో బాహుబలి ది బిగినింగ్ విడుదలై మొదటి షో నుంచే బ్లాక్ బాస్టర్ టాక్ తెచ్చుకుంది. ప్రపంచవ్యాప్తంగా బాహుబలి కలెక్షన్ల వర్షం కురిపించింది. అమెరికాలో మొదటి రోజు 15 కోట్లు కలెక్ట్ చేసి కొత్త రికార్డు క్రియేట్ చేసింది. అలాగే వరల్డ్ వైడ్ గా అన్ని వర్షన్స్ కలిపి మొదటి వారం 165 కోట్లు వసూలు చేయడం విశేషం. ఇండియాలో ఈ స్థాయి కలెక్షన్స్ సాధించిన మొదటి సినిమా బాహుబలి. అలాగే ప్రపంచవ్యాప్తంగా కలెక్షన్ల పరంగా రికార్డు సృష్టించిన 4వ సినిమా. ప్రపంచవ్యాప్తంగా 15 రోజుల్లో 391 కోట్లు కలెక్ట్ చేసింది. ఆగస్టు నాటికి ప్రపంచవ్యాప్తంగా 650 కోట్లు వసూలు చేసింది. ఒక్క ఇండియాలోనే 511 కోట్లు వసూలు చేసిన ఏకైక చిత్రంగా బాహుబలి నిలిచింది. అంతకు ముందు పీకే చిత్రం 440 కోట్లు కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. దాన్ని బాహుబలి క్రాస్ చేసింది. ఈ సినిమా బయర్స్ కి 180 కోట్లు లాభాన్ని తెచ్చిపెట్టింది. బాహుబలి ది బిగినింగ్ రిలీజ్ అయి 10 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా అన్ని భాషల్లో ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేకర్స్.